శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు జార్ఖండ్ నుండి చేరుకున్న జార్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ వైద్య పరిశోధక బృందంతో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కిడ్నీ హాస్పిటల్ను సందర్శించారు. కిడ్నీ మహమ్మారి ప్రబలడానికి గల కారణాలపై రీసెర్చ్ ప్రారంభించేందుకు గాను ప్రత్యేకంగా నెలకొల్పిన యూనిట్ కు స్థానిక ఎమ్మెల్యే శిరీష ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఉద్దాన ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలు కనుగొనేందుకు మొదట సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పోరాట ఫలితమే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని తెలిపారు. జార్ఖండ్ నుంచి వచ్చిన డాక్టర్స్ తో సమావేశమై ఆసుపత్రిలో కావలసిన పరిశోధనలపై ఆమె చర్చించారు. రీసెర్చ్ సెంటర్ ఉద్దానం వాసుల కళ, ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై ఒక శాశ్వత పరిష్కారానికి రీసెర్చ్ జరగాలని ఒక మంచి ఆలోచనతో తితిలి సమయమైనప్పుడు ఇక్కడ దాదాపు 2 వారాలు గడిపిన చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తితిలి గురించి ఫండ్స్ అని వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పలాసాకి ఫండ్స్ కాదు, ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి, ఇంతవరకు ఎవరు చేయలేని ఒక రీసెర్చ్ జరగాలి. అంటే ఈరోజు ఉద్దానం వాసుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎప్పుడొచ్చినా ఈ కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, తర్వాత స్టేజ్ గురించి ఎదురు చూడడమే తప్పితే పెన్షన్ ఎంత వస్తుందని తప్పితే ఎవ్వరు కూడా ఎందుకు వస్తుంది ఉద్దానం వాసుల్లోనే ఈ జబ్బు ఎక్కువగా తరతరాలుగా పట్టి పీడిస్తుందన్న ఆలోచన ఎవరు చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్కి 2018 నవంబర్ 5నే ఇదే పలాసలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి చేత ఓకే చేయించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు, కానీ ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను.